హై ఇచ్చే మూమెంట్స్ అన్ని లాస్ట్ లో పెట్టుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కొన్ని అన్నెసరీ ట్రాక్స్ ఉన్నాయి, అవి ట్రాక్ చేసినట్టు అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ సీక్వెన్స్ అంతా ఉంటుంది సినిమా మొత్తం కంటిన్యూస్ గా. బాగానే ఉందన్న, అంటే ఆయన అనుకున్న స్టోరీ అనుకున్నట్టుగా తీశారు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. హై ఇచ్చే మూమెంట్స్ అదే చెప్పాను కదా, లాస్ట్ వరకే ఉంచారు అనమాట. ఆయనకి బాగా సూట్ అయింది, విలన్ రోల్ చాలా బాగా సూట్ అయ్యాయి. ఇంకా మంచు మనోజ్ గారిని కూడా, అంటే మనం జగపతి బాబు గారికి ఎలాగైతే ఒక విలన్ రోల్స్ వచ్చాయి కదా లెజెండ్ సినిమా నుంచి, అలా ఇప్పటి నుంచి విలన్ రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. విలన్ కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ఫిట్ అయింది కూడా స్క్రీన్ ప్లే లో. కలెక్షన్స్ అయితే మరి బుకింగ్స్ చూస్తున్నాం కదండి, చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది విఎఫ్ఎక్స్ ప్రకారంగా. అవ్వచ్చండి, అంటే అవును, ఈ సినిమాతో కూడా తను ఎక్స్పెక్టేషన్స్, అంటే అదే మేమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాము, సో అందువల్ల రీచ్ అవ్వనందుకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము, అంతకు మించి ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుని వెళ్తే నచ్చుతుంది జనాలకి. గ్రాఫిక్స్ బీజిఎం హైలైట్ అండి, చాలా వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ కి చాలా బాగా ఇచ్చారు. స్కోర్ కూడా చాలా బాగుంది. మిరాయి గురించి వన్ టైం వాచ్ అండి, మళ్ళీ సెకండ్ టైం చూసే అంత ఛాన్స్ ఉండకపోవచ్చు, బట్ వన్ టైం వాచ్ కి ఇట్స్ గుడ్ వాచ్ అండి, బాగుంది. మిరాయి సినిమా గూస్ బంప్స్ అన్న. అసలు కార్తిక్ గారు సార్, డైరెక్టర్ గారు ముందుగా మీకు చెత్తకొట్టి దండాలు సార్, ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ ఇలాంటి సినిమా కోసము. ప్రతి ఒక్క ఫ్యామిలీ మేము ఒక దేవుళ్ళని చూసినాం సినిమాలో, దేవుళ్ళు కనిపించారు ఇక్కడ. అసలు మనోజ్ గారు విలన్ గా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఇలాంటి సినిమాలు మీరు ఇంకా చేయాలి సార్. ఈ సినిమాకి అయితే మీరు రికార్డు బద్దలు. ఇంకా ఇలాంటి సినిమాలు చూశారంటే ఒక్కొక్కరు మీకు పిచ్చ ఫ్యాన్లు అయిపోయారు సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పటివరకు? మనోజ్ సార్, మనోజ్ అన్న, తేజ అన్న, మీకు ఆల్రెడీ రికార్డుల మీద రికార్డులు చేస్తున్నాయి. హనుమాన్ సినిమా తీసి ఇట్టు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు మిరాయి సినిమా తీసి మళ్ళీ ఇట్టు కొట్టారు. లక్ష కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చెప్తున్నా కదా, కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు వస్తూనే ఉంటాయి. డబ్బులకైతే తిరుగులేదు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి చూడాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే 9 గ్రంథాలు చూపించారు ఇక్కడ. 9 గ్రంథాలలో ఒకప్పుడు మొత్తం మనకి విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఇలా ఉంటుంది. అసలు అందులో వాడిన వాడకం ఏంటి అయ్యా, వాడకము మా అబ్బా ఏమి వాడకం అయ్యా రాజా, పడుతుంది రాజా పడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బా నేను చెప్పాలంటే మాట్లాడలేదు. ఈ సినిమా చెప్తున్నా 100 to 100% 5 స్టార్ రేటింగ్ ఇస్తా. ఇందులో ప్రతి ఒక్కరి యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. చెప్తున్నా ఇందులో ఒకప్పుడు మన హనుమాన్ సినిమాలో డైమండ్, ఇందులో స్టిక్, వేరే లేవు. ఇదే సజ్జా గారే ఉంటారు అని చెప్తున్నాను. 100% అంత బాగా ఉన్నారు. మెగాస్టార్ చేతుల మీద పెరగడం కాదు, ఆయన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడని ఈ సినిమాతోటి 100% రుజువు చేసేసారు మన తేజ సజ్జా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన యాక్టింగ్ చించిపడేశాడు. బ్లాక్ షేడ్ విషయానికి వస్తే మనోజ్ అన్న నెగిటివ్ షేడ్స్ కోసం ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాదు భారతదేశం ప్రజలు మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మొత్తం ఇండస్ట్రీకి చెప్పండి, ఆయన కొడుకు వచ్చాడు. మనోజ్ అన్న 2.0 స్టార్ట్ అయిందని చెప్పండి. మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా ఉన్నాడు మన మంచు మనోజ్. ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్కి వచ్చే శ్రీరాముడు ఎంట్రీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఎలా తీశారు సార్ గ్రాఫిక్స్? కార్తిక్ ఘట్టమనేని గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎలా తీశారు మీరు? ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చారంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి మిమ్మల్ని కలవాలండి కార్తిక్ ఘట్టమనేని గారు, అంత బాగా తీశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. ఊరమా సినిమాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లిని ఎంత అందంగా తీసావయ్యా కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చింది అనుకో, ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ నాయక్ ఎంతో అందంగా ఉంది. మన రితికా నాయక్ అన్నట్టు ఆమె యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి. మీరా